హ! ఈ ట్రిప్ ప్లాన్ చేసింది కాదు. నెలల నుంచి అనుకున్నది కూడా కాదు. వెళ్ళబోయే చోటైతే అందరి మనసులోనే ఉంది. కొన్ని జర్నీస్ మనం డిసైడ్ చెయ్యం. అవి మనల్ని రప్పిస్తాయి. ఈ వ్లాగ్‌లో చూసే దృశ్యాలు, దూరాలు కూడా కాదు. మేం దర్శించిన అద్భుతాలు. ఇది ఒక పిలుపు. తిరుపతి నుంచి వచ్చిన ఒక గొప్ప పిలుపు. 4 గంటలకు అలారం కొడితే ఉలిక్కిపడి లేచి తన కార్యాన్ని ప్రారంభించిన వాడు వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరినా వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కుని కూర్చున్నవాడున్నాడే వాడు కార్యమును సాధిస్తాడు. సో గాయస్ గుడ్ మార్నింగ్. టైం ఎంత? 4:20 అయింది మన టైమే. సో ఎంత ఎర్లీగా లేవడానికి కారణం ఏంటంటే వీ హ్యావ్ గాట్ పాసెస్ ఫర్ IIT Tirupati E-Summit. So our club RIIC will be going to represent our Raghu College at IIT Tirupati. So ఇప్పుడు దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని లెట్స్ సీ ద కేయోస్. దానికంటే ముందు లెట్స్ సీ మై లగేజ్. సో మా వాచ్మెన్ దగ్గర నా ఇంపార్టెంట్ బట్టలు ఐరన్ చేయించేసి ఇవి అండ్ ఈ బట్టలు ప్యాక్ చేసేసాం, ఇంక్లూడెడ్ విత్ స్నాక్స్. అండ్ ఇదే మన లగేజ్ అనమాట. సో మినిమల్ గా ప్యాక్ చేద్దాం ట్రై చేసా, బట్ అస్సలు అవ్వలేదు. లగేజ్ చూస్తారు కదా. సో లెట్స్ మీట్ యూ గైస్ ఎట్ ద రియల్ కేయోస్. సో గైస్ దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం. సో మీట్ యూ గైస్ ఎట్ ది రైల్వే స్టేషన్. ట్రాన్సిషన్ మర్చిపోయాను భయ్యా. దెన్ నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను డ్రాప్ చేయడానికి వచ్చేసాడు విత్ వైబ్ అండ్ స్వాగ్. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆడు కంట్లో నీళ్ళు వస్తున్నా సరే టైంకి రీచ్ అయిపోయాం. టైం అంటే కౌశిక్ అంటే టైం. అదిగోండి మనం వెళ్ళబోయే ఉదయ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 6 లో ఉందట. వావ్, మనం వెళ్ళబోయే ట్రైన్ ఇదే, డబుల్ డెక్కర్. ఇదిగోండి జీడీజీ క్లబ్ ప్రెసిడెంట్. సో ఒక్కొక్కరు సెలబ్రిటీస్ లో ఎంట్రీ ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ ఢిల్లీలో ఏమో నిజంగా సెలబ్రిటీలా ఫీల్ అయిపోతుంది. ఊరుకో అమ్మా ఊరుకో, మేము ఉన్నాం కదా. సో హియర్ ఆర్ మై ఫ్రెండ్స్. సో మేమందరం కలిసి ఐఐటి అండ్ తిరుపతికి వెళ్ళబోతున్నాం. సో మాకు డైరెక్ట్ ట్రైన్ దొరకలే. గుంటూరు నుంచి తిరుపతికి కనెక్టింగ్ ట్రైన్ లో వెళ్తున్నాం. అండ్ డబల్ డెక్కర్ ట్రైన్ అయితే ఇలా ఉంటది అనమాట. ఆహా ఏముందిరా. సో ఇంకేంటి లేట్, రండి అందరికి హాయ్ చూద్దాం. హాయ్ ఆకాష్. హాయ్ సి హాయ్. హే తనుష్, నువ్వా? జుత్తుపట్టు కనపడలేదు. ఓకే హాయ్. మనకి బాగా తెలిసిన ఫేమస్ పర్సనాలిటీ అండ్ మిస్టర్ బనీ. హాయ్ నిక్షిత్. హే నిక్షిత్, సే హాయ్. హాయ్. So here are one of the winning teams from our college who are heading towards IIT Tirupati. And వేరే టీం అయితే వేరే ట్రైన్ లో వస్తున్నారంట. కప్పు కొట్ట. కప్పు ముఖ్యం పిగ్లు. అక్షరన్ సే హాయ్. సే హాయ్. సో మా ఫ్రెండ్ ఇలా డార్క్ షేడ్స్ వేసుకొని బొమ్మలు చూస్తూ దొరికిపోయాడు. ఏంటి ట్రైన్ లో వెళ్తున్నాం కదా, మైలేజ్ ఎంత ఇస్తుందా అని నీకు తెలియదురా. ట్రైన్ లో అందరు పడుకున్నా సరే మా వైపు మాత్రం అద్భుతంగా ఉన్నారు. ఏదో అన్నా మగ సంతూ నన్ను వీడియోలు తీసి మ్యాజిక్ చేయాలి చూడు. బట్ ఏదో డైలాగ్ చెప్పారు, మంచి డైలాగ్ ఒకసారి చెప్పు. చూడండి వ్యూ ఎలా ఉంది పైనుంచి. మనం ఒక మెట్టు పైకి ఉన్న దానికి ఇదే నిదర్శనం. అనకాపల్లి నుంచి రెస్ట్ ఆఫ్ ద కోర్ టీమ్ కూడా మా ట్రైన్ ఎక్కేశారు. మనం ఉన్న హైట్ కి ఎక్కడ ఎగిరిపోతాం భయం కూడా ఉంది. బట్ గాలిచ్చే ఆ వైబ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మన ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు. డోరిమోన్ పాకెట్ లాగా మన స్నాక్స్ రివీల్ చేయాల్సి వచ్చింది యాజ్ మన స్నాప్ చూసేసారు కాబట్టి. ఇంక వీళ్ళు పంచుకోవడం కూడా స్టార్ట్ చేసేసారు. ఒక కర్రీ పఫ్ నాకు, ఒక కర్రీ పఫ్ నీకు. దాని స్నాక్స్ కూడా ఖతం హోగయా. మా ఫ్రెండ్ ఏమో ఇక్కడ పక్కన కూర్చోమంటున్నాడు. ఏంటి నీ స్థానం ఇది, ఇక నీ స్థానం. బట్ మనం అసలు ట్రైన్ లో కూర్చోలేదు. ఆ భోగి నుంచి ఈ భోగికి, ఈ భోగి నుంచి ఆ భోగికి అలా తిరుగుతూనే ఉన్నాం యాజ్ మనకు అందరూ కావాలి కాబట్టి. అండ్ వేరే భోగిలో స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ స్టార్ట్ చేసేసాం. మళ్ళీ మొదలెట్టారా? జంతికలు తెచ్చాడు, తెచ్చాను, ఏవో గబ్బలు. సూపర్
తెచ్చేయండి అబ్బా ఉంది ఆగు. ఏం చేస్తున్నారు? ఓ ప్లేయింగ్ ఊనో. గ్యాంగ్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం. వేసేవాడెవడు వేయించుకునేవాడు. సున్నుండలు తొక్కులట్లు అయిపోయాయండి. ఓకే నైస్. పర్లే మందు సేఫ్. ఇక్కడేమో అడిగినా సరే లాక్కొని మరీ తినేస్తున్నారు. ఇంకా వేరే బోగిలో కూర్చున్న ఫ్రెండ్స్ తో ఇక్కడ స్నాక్స్ అనుకున్నా, బట్ ఊనో అండ్ వేరే గేమ్స్ కూడా స్టార్ట్ చేసేసారు. హర్ష కొందరు పడేలే. దెన్ మనం కూడా తెలియని వాళ్ళకి గేమ్ నేర్పిస్తూ ఒక 2-3 ఆటలు ఆడేసాంలే. అఫ్ కోర్స్ మనమే గెలుస్తాం. వాచ్ మెకానిక్, ఇది నాకు చాలా మామూలు విషయం అండి. మేడం గారు ఎక్స్ప్రెషన్ చంపేశారండి. మేమున్న మందకి మా ప్లేస్ సరిపోక ఈ అమ్మాయిని పైకి ఎక్కిచ్చేసాం. హియర్ ఆర్ ద ఛాంపియన్స్. మీరు టాప్ 1 టాప్ 2? టాప్ 2. ఓకే. చూడండి ఎంత డెడికేషన్. మేమందరం కాఫీలు తిని టిఫిన్ తాగి పక్క బోగిలో ఎన్ని ఆటలు ఆడుతున్నా సరే వీళ్ళ ఆట మాత్రం వీళ్ళు అస్సలు ఆపట్లేదు. నిజానికి ఈ కంప్యూటర్ తయారీకి అయిన ఖర్చు 450 రూపాయలు మాత్రమే. ఇంకా వీళ్ళు ఇక్కడ కోడింగ్ చేసుకుంటుంటే నేను 2 ఇడ్లీ అండ్ 2 వడతో నా టిఫిన్ స్టార్ట్ చేసేసా. ఏమి అందాలు రా ఇవన్నీ. వా. మేము ఇక్కడ ఇన్ని అందాలు చూస్తుంటే మా ఫ్రెండ్స్ కచ్చేలు చేయడానికి వచ్చేసారు. అసలు ఇక్కడ కూర్చొని చూడు అసలు వ్యూ ఎంత బాగుందో. మా ఫ్రెండ్ ఎంత హైలైట్ అంటే పడుకున్నోండి లేపి మరి పడుకున్నావా అని అడుగుతున్నాడు. చూడండి చూస్తూనే మేము గోదావరి దగ్గరకు వచ్చాం. పుణ్యం రావడం కోసం మేము ముగ్గురం ఒక స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ ని గోదావరిలో వేసేసాం. అండ్ మా ఎక్సైట్మెంట్ వినండి. అక్కడ ఎవడో ఉన్నాడు. చరణ్ గారు రా. రే చరణ్, చరణ్ రారా బాబు. చరణ్, అరే అండర్వేర్ వేసుకోలే. ఇక్కడ నేను వీడియో రికార్డ్ చేస్తుంటే వాళ్ళు పొలం గట్టులో ఏదో చేస్తున్నారు. సో గాయస్ మీరు నిన్న పెద్ద చెరువు చూసారు కదా, చిన్న చెరువు అన్నమాట. ఇంకా మేము ఫ్లోలో వ్లాగ్ చేస్తూ అలా రాంగ్ స్టేషన్ లో దిగిపోయాం. సో గాయస్ వి ఫైనల్లీ మేడ్ ఇట్ టు రాజమండ్రి. మనం వెళ్ళాల్సిన గుంటూరు కదరా. ఓ షిట్. ట్రైన్ ఎక్కిపోయాం. ట్రావెలింగ్ మరి బోర్ కొడుతుందని కొన్ని ప్రాంక్స్ చేసాం అనమాట. కొంటాడు కొనేస్తాడు మొత్తం. రూపాయి రాదురా దానికి. అసలు ఇది ప్రాంకే కాదు, బట్ ఒక ఎక్స్ట్రీమ్ ప్రాంక్ చేసాం అనమాట. దాని రియాక్షన్స్ చూడండి. దెన్ అందరూ సేఫ్ గా గుంటూరులో దిగిపోయి మా ఫ్రెండ్ మొబైల్ స్క్రీన్ ఇరిగిపోయిందంటే రిపేర్కి వచ్చాం. అండ్ ఆల్సో ఒక మంచి గుంటూరు కారం ఉన్న దమ్ బిర్యానీ కోసం గుంటూరు స్ట్రీట్స్ తిరుగుతున్నాం. దెన్ తినేసాక గుంటూరులో క్రింజ్ రీల్స్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేసాం. దెన్ మా ఫ్రెండ్స్ మెల్లగా కనపడకుండా ఎక్కడికో మాయమైపోయారు. మాకు తర్వాత అర్థమైంది మాకు చెప్పకుండా వీళ్ళు గుంటూరులో ఒక పెద్ద మాల్కి వెళ్ళిపోయారని. 16 మంది ఒకే ఆటోలో కుక్కుకొని మరి కూర్చొని బేరమాడి. వాళ్ళేంటి మేము కూడా తిరుగుతాం. చూడు గుంటూరుకి వచ్చాం, నాస్ సెంటర్ రోడ్ లో తిరుగుతున్నాం చేతులు ఊపుకుంటూ. రమణ గారు ఇంకా కనిపించలేదు కానీ అయి ఉండొచ్చు శ్రీలీల కోసం. గైస్ అందరూ టైటానిక్ ఎక్కడో మునిగిపోయింది అంటున్నారు కదా, చూడండి ఎక్కడ ఉందో చూపిస్తాను. సో ప్రెసెంట్ వీఆర్ అట్ నాస్ సెంటర్. సో టైటానిక్ ఇక్కడ తేలుకుందనమాట. గైస్ గుంటూరుకి వచ్చి ఎవరైనా సరే గుంటూరు కారంగా ఉన్న ఫుడ్ తింటారు. మేము ఐస్ క్రీమ్ తీసుకున్నాము. హే తనుష్ ఐస్ క్రీమ్ ఎండలు మొదలైపోయి భయ్యా. ఇంకా గుంటూరు నుంచి మా అందరికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని గుంటూరు నుంచి తిరుపతికి కనెక్టింగ్ ట్రైన్ ఎక్కిపోయాం. ఇంకా ట్రైన్ ఎక్కిన వెంటనే మన ఆటలు పాటలు అన్ని మొదలు పెట్టేసాంలే. సో గైస్ రాకూడని వాళ్ళు వచ్చారు. ఇంకా మా ఫ్రెండ్స్ యాక్టింగ్ మొదలు పెట్టేశారు పడుకున్నట్టు. పాపం మా ఫ్రెండే నచ్చాడని వాడిని డబ్బులు అడిగారు. దాని తర్వాత ఆటలు పాటలు ఎంత అంతా కాదు మాది. వీళ్ళ పాటలకి అంకుల్ పలైపోతున్నారు.
పైసామే పరమాత్మ అనుకుని వీళ్ళందరూ ఆట ఆడారు. వచ్చిన 100 రూపాయలకే మా ఫ్రెండ్ ఇక్కడ 100 రూపాయలు చంద్రముఖి యాక్టింగ్ మొదలు పెట్టేసింది. మన ఆట ఏంటో తర్వాత చూపిద్దామని నేను సైలెంట్ గా ఉన్నాను. అది అప్పుడు మొదలు పెట్టింది మా ఫ్రెండ్స్ స్కిన్ కేర్. మనం ఊరుకుంటామా? అస్సలు ఊరుకోం. ఇంకా మనం పాడిన జోలపాట ఎవ్వరు తట్టుకోలేక అందరు సైలెంట్ గా స్లీప్ కి వెళ్ళిపోయారు. సీరియస్లీ వీళ్ళు ఇప్పుడు కూడా కోడింగ్ చేస్తున్నారు అండ్ ఆల్సో నైట్ అంతా పడుకోలేదట. వీడియోలు తీసి వైరల్ చేద్దాం. అమ్మో బూచి అంతే, మనోడు పడుకుంటాడు, వద్దులే కెలకూడదు. ఆ చూపు అలా చాలు. అరే ఒక్క చూపు చూడు. అమ్ముడి అమ్మ, ఒక్క సెకండ్ చాలు. లెట్ హిమ్ స్లీప్. అమ్మో దెయ్యం. లెట్ హర్ స్లీప్. పడుకో అమ్మ, పడుకో. ఏమ్మా నేహ, లెగ్స్ ఉన్నావా పడుకుని పోయావా? అది భయ్యా నువ్వు కాదు. చూపెట్రా బాబు. ఎవరిక్కడ? ఓ మన ప్రసాద్ ఇక్కడ. ఇది మన బ్యాట్మ్యాన్ బ్యాగ్. ఓ పక్కన చూస్తే జాస్మిన్. ఓ మై గాడ్. ఇంకా మేము వీడియోలు తీసి వైరల్ చేస్తున్నామని అందరు సైలెంట్ గా స్లీప్ కి వెళ్ళిపోయారు. ఈ నైట్ చూస్తే ఎలా ఉన్నాడు, పొద్దున చూస్తే చూడండి ఎలా ఉన్నాడు. సీరియస్లీ బోధి ధర్మ అయిపోయాడు. సో గైస్ వి ఫైనల్లీ రీచ్ టు తిరుపతి. సో హియర్ ఆర్ ఆర్ జర్నీ జంకర్స్. సో ఎవరికి సరిగ్గా నిద్ర లేదు మనం చేసిన రాత్రి హడావిడికి. ఒక్కొక్కరు మొహాలు మేకప్ లేకుండా చూస్తుంటే చాలా భయమేస్తుంది. అమ్మ బాబాయ్ దెయ్యం. సో తిరుపతి వచ్చినా సరే మా ప్రాంక్స్ అస్సలు ఆగలే. ఈ ఫేక్ నోట్స్ ఎక్కడ పడితే అక్కడ పడిస్తాం. తీసుకొని ఫేక్ అని తెలిసిన తర్వాత ఎన్ని తిట్టుకొని ఉంటారు మా ఫ్రెండ్ ని. అది ఫేక్. ఫేక్. సో నా ఫ్రెండ్ నా లగేజ్ మోస్తున్నాడు అనమాట, నేను బ్లాగ్ చేస్తున్నానని. ఇంత ప్రైవేట్ బాబు. సక్సెస్ఫుల్లీ వి మేడ్ ఇట్ టు తిరుపతి. వి విల్ బి గోయింగ్ టు డార్మిటరీ ఆర్ ఎ హోటల్ అండ్ అక్కడ రూమ్ తీసుకొని వి విల్ రెస్ట్ చిల్. తెలుగులో ఏడు, ఇంగ్లీష్ రాదా? వచ్చు, ఆయన తెలుగులో ఏడు. ఏడుకొండలవాడ మమ్మల్ని ఇక్కడికి రప్పించినందుకు ధన్యవాదాలు తండ్రి. రూములు దొరక్క మా ఫ్రెండ్స్ అందరూ సతమతం అవుతున్నారు. బట్ ఇలా అన్న వెంటనే మాకు రూములు దొరికేసాయి. జై తిరుపతి గవర్నమెంట్. ఇక్కడ దొంగలు ఉన్నారు, జాగ్రత్త అట. మనకన్నా దొంగలు ఎవరు ఉన్నారులే. ఇలా అన్న వెంటనే ఒక దొంగ ప్రత్యక్షం అయింది. తిరుపతిలో ఏంటో ఏదన్నా సరే వెంటనే జరిగిపోతుంది. అమ్మ అరుంధతి, ఇక్కడున్నావేంటమ్మా నువ్వు? గైస్ తిరుపతికి వచ్చాం, బట్ ఇక్కడ చూస్తే విజయవాడ టిఫిన్స్ ఉన్నాయి. బట్ అక్కడ ఫుడ్ అస్సలేం బాలే, అది వేరే విషయం. రూమ్ కోసం వెళ్తుంటే ఈ అద్భుతం చూడండి, గోవిందరాజుల స్వామి టెంపుల్ అంట. అండ్ యా వి ఫైనల్లీ రీచ్ టు అవర్ హోటల్. వాహ్, బాస్ ఎక్కడున్నా బాసే. పెద్ద పాట లేకుండా ఏంటో అనుకున్నాను, అది కూడా కవర్ అయిపోయింది. ఆయన టైమింగ్ అండి. ఎవరికి రాదు. యా, ఇంకెవరికి వాళ్ళు సపరేట్ గా రూమ్స్ కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోవడం స్టార్ట్ చేశారు. అక్కడెలా పెట్టారా? ఇంకా మేము కూడా మా రూమ్స్ లో సెటిల్ అయిపోయాం. ఇక్కడ చూస్తే మా ఫ్రెండ్ మా ఒక డార్క్ రూమ్ లో కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాడు ఆన్ స్పాట్ గా. మనలో అయితే లాగ్ చేయట్లే. సో గైస్ తిరుపతికి వచ్చిన వెంటనే ఐఐటి తిరుపతికి వెళ్లకుండా గోవిందరాజు స్వామి టెంపుల్ కి వచ్చాం. లుక్ ఎట్ ద వ్యూ. ఇక్కడ పక్కన చూస్తే ఏనుగులు కూడా ఉన్నాయి ఆశీర్వాదాలు ఇవ్వడానికి. వీటిని హాతీరామ్ అని అంటారట. ఇంకా టిఫిన్ చేయడానికి రెస్టారెంట్ కి వచ్చేసాం. ఈ ఇడ్లీ ఏమో ఇడ్లీలో లేదు, ఫుల్ మైదా వేస్తారు. ఈ రవ్వ దోశలో ఏమో ఫుల్ మిరియాలు వేస్తారు. మన సౌత్ ఇండియా టిఫిన్స్ బ్రో. మిరియాలు ఎక్కువ వేస్తున్నట్టున్నాడు. సో రూమ్ కీస్ మన చేతికి వచ్చేసాయి. లెట్స్ గో టు ద రూమ్. సో ఇదే మేము ఉంటున్న రూమ్. ఎవరన్నా ఖాళీగా ఉంటే వచ్చేయండి, కార్డ్స్ ఆడుకుందాం. లాస్ట్ మినిట్ లో ఐరన్ చేయడం మర్చిపోయాడు. ఇంకా మా ఫ్రెండ్ ఏమో ఐరన్ మ్యాన్ అయిపోయాడు ఇలాగా. అయ్యా నా షర్ట్ ఒకటి ఇస్త్రీ ఉండిపోయింది. ఎంత అవుతుంది? 6 రూపీస్. వావ్, వెరీ రీజనబుల్. సరేరా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. అవ్వలేదు. బట్టలు ఇస్త్రీ అవుతాను, కూర్చోమంటున్నా. కూర్చో. ఇంక అందరం ఐఐటికి రెడీ అయిపోయాం. హాయ్ గైస్, నేనే. సో ఇందాక నుంచి ఐఐటి తిరుపతి అని అంటూనే ఉన్నాను. బట్ ఫైనల్లీ మేము తిరుపతికి వచ్చాము ఈ రోజే. అండ్ ఆల్సో గోవిందరాజు స్వామి టెంపుల్ కి దర్శనం కూడా జరిగింది. అండ్ వీఆర్ నౌ హెడింగ్ టు ఐఐటి తిరుపతి ఒఫిషియల్లీ, అఫ్ కోర్స్ త్రూ ఆర్టీసీ. అండ్ మాకు రూట్ ఏంటో తెలియట్లేదు, అందుకే వీఆర్ గోయింగ్ టు ఎంక్వైరీ. అండ్ దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. సో లెట్స్ సీ వీ విల్ మేక్ టు ఐఐటి తిరుపతి ఆర్ నాట్. అండ్ యా, సో ఫైనల్లీ ఆర్టీసీ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే మాకు బస్ అనేది ఏదో దొరికిందట. సో లెట్స్ సీ ఐఐటి తిరుపతిలో దొరుకుతాం. ఓ షిట్, బస్ వచ్చింది బ్రో. సీరియస్లీ డామ్, ఆ పేరు చదవండి ఒకసారి. ఇంకా అలా ఒక పావు గంట వెయిట్ చేస్తూ ఉన్నాం, బస్ వచ్చింది. ఆఫ్టర్ 1 hour ఆఫ్ ఎంక్వైరీ వీఆర్ ఫైనల్లీ హెడింగ్ టు ఐఐటి తిరుపతి.
ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. And we actually reached to RTIH, not IIT Tirupati. And we met Midula Devabhaktuni, CMO and co-founder of Mivi Buds. And we all clicked some pictures with her. Then వెంటనే బయటకు వచ్చేసి IIT వెళ్ళడానికి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఇలా క్రింజ్ జోక్స్ వేసుకున్నాం. నీకు కూడా తెలుసు కదా, తూడా తెలుసా? తూడా And yeah, we finally made it to IIT Tirupati. The Jericho. And we clicked some pictures there too. ఇంక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నుంచి అలా లోపలికి నడుచుకొని వెళ్ళిపోతే ఇక్కడ ప్రతి బ్లాక్ ఒకేలా ఉంది భయ్య. సో ఈ IIT ఈ సమిట్ తిరుపతిలో హ్యాక్తోనే కాకుండా వీఆర్ హ్యావింగ్ స్పాట్లైట్ స్పీకర్స్. అండ్ ఇక్కడ లోపల చూస్తే విన్నింగ్ అండ్ పార్టిసిపేటెడ్ టీమ్స్ కి సర్టిఫికేట్ అండ్ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారు. అండ్ మా కాలేజ్ నుంచి మాతో వచ్చిన వన్ ఆఫ్ ద టీమ్ 4th ప్లేస్ లో నిలిచారు. అండ్ ఇంకో టీం ఈ IIT లో జరిగిన రఘు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు 2nd ప్లేస్ లో నిలిచారు విత్ అ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 15,000. వాళ్ళు ఎంత గెలిచారని కాదు, బట్ ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ గెలిచారనేది ఇంపార్టెంట్. AI till now has been an intellectual language. Team Matrix. On the behalf of RAC Club, we congratulate our team Matrix. And ఈ మంచి అకేషన్ సందర్భంగా టీమ్ మ్యాట్రిక్స్ మనకి 15,000 డొనేట్ చేస్తున్నారు మన RAC Club కి. యా 15,000 అవర్స్. జై RAC. అండ్ ఆల్సో టాప్ 4 వచ్చిన టీమ్ ని అప్రిషియేట్ చేశాడు మా RAC ప్రెసిడెంట్. అండ్ మన ఈ ఐడియా స్ప్రింట్ లో టాప్ 4 వచ్చిన మన వెంకటేష్ అండ్ టీమ్ కోడింగ్ కాపరేట్స్ కూడా మన క్లబ్ నుంచి చిన్న అప్రిషియేషన్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. స్పెట్స్ మార్చాము. ఓ వావ్, లేక్ దీంతో ఒక రీల్ చేసేద్దామా? ప్రతి IITలో ఒక మినీ వాటర్ బాడీ ఉండాలనుకుంటా. లైక్ నేను లాస్ట్ టైం IIT బాంబేలోకి వెళ్ళినప్పుడు ఒక లేక్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ యాజ్ పోయ్ లేక్. బట్ ఆ లేక్ ఉన్నంత అందం ఇక్కడ లేదులే. నా ఫ్రెండ్ ఎకోస్ ఆఫ్ మీ చెప్పింది నిజమే. మనం ఇక్కడ ఉండడానికి అండ్ వాళ్ళు అక్కడ ఉండడానికి కారణం ఒకటే, వాళ్ళు పెట్టిన అండ్ మనం పెట్టని శ్రద్ధే. మన పేరెంట్స్ నువ్వు ఇలాంటి క్యాంపస్లో చదవచ్చని ఒక భరోసా ఇచ్చి ఓ సంవత్సరం నుంచి 6 నెలల వరకు ఇవి నీవి కాదు అని చెప్తే మనకెందుకు రావు IITలో సీట్లు? అంటే నాకైతే రాదులే IITలో సీటు, అది వేరే విషయం. ఆఫ్టర్ 2 days సీరియస్లీ IITలో అసలు వీడియోలు తీయడమే అవ్వలేదు. అండ్ వాళ్ళు 31st అకామిడేషన్ ఇచ్చారు అండ్ మేము 1st చెక్అవుట్ చేసేసాం. అండ్ ఇట్ వాస్ అ డిఫరెంట్ వైబ్ ఎక్స్పీరియన్స్ విత్ IIT. ఇంకా మేము అలాంగ్ విత్ అవర్ విన్నింగ్ టీమ్ వి వెంట్ బ్యాక్ టు అవర్ హోటల్స్. అండ్ వెళ్ళేదారిలోనే మా ఫ్రెండ్స్ చేసిన చేష్టలకి 6 వికెట్స్ అవుట్ అయిపోయారు మా ఫ్రెండ్స్, పాపం. అండ్ ఇలా బస్ దిగిన వెంటనే పక్కనున్న బస్ ని ఇలా బద్దలు కొట్టేశారు ఒక ఫ్రస్ట్రేటెడ్ అంకుల్. ఇంకా ఈ సమిట్ నుంచి వచ్చిన సర్టిఫికేట్స్ మా HOD సార్ నుంచి రిసీవ్ చేసుకున్నాం. అండ్ యా, దట్స్ ద ఎరా ఆఫ్ IIT తిరుపతి. అండ్ బ్యాక్ టు అవర్ తిరుపతి బ్లాగ్. 6 వికెట్లు అవుట్ అయిన తర్వాత ఇంకేం చేస్తాం, అందరు కాసేపు రెస్ట్ తీసుకొని తినడం మొదలు పెట్టాం. వి గాట్ రీఛార్జ్డ్ విత్ గుడ్ ఫుడ్ ఫర్ అవర్ గుడ్ హెల్త్. ఎనర్జీ వచ్చేసాక అలా పక్కన ఉన్న నా ఫేవరెట్ హనుమాన్ గుడికి వచ్చేసాం. దెన్ విష్ణు నివాసంలో SSD టికెట్స్ ఇస్తున్నారని వెంటనే పారిపోయాం. సో ఫైనలీ వి టుక్ టోకెన్ ఫర్ తిరుమల తిరుపతి దేవస్థానం. అండ్ ఇదన్నా సరే చాలా సక్సెస్ఫుల్ గా అవుతుందని కోరుకుంటున్నా. గోవింద గోవింద. ఇంతమంది దొంగల నా పక్కనైతే దారుణమైన క్రూరమైన గజ దొంగ ఉంది. కనుకుంటావా? పోలీస్ పోలీస్ గైస్, ఇప్పుడే టికెట్స్ తీసుకున్న తర్వాత ప్లేస్కి వచ్చాం. సీరియస్లీ చెప్తున్నా, కోనేరు అదిరిపోయింది. మా అదృష్టం ఎంత బాగుందో చూడండి. మేము వెళ్ళిన ఆ సమయంలో ఆ శ్రీనివాసుడు ఊరేగింపు జరుగుతుంది. అలా కోనేరు నుంచి మా రూమ్స్ దగ్గరకు వస్తుంటే చూడండి ఎవరు వస్తున్నారు. అలా హాతిరామ్ మా ఫ్రెండ్ ని ఆశీర్వదించిన తర్వాత తన ఆనందం ఇంత అంతా కాదు. అప్పుడు వచ్చాడు శ్రీనివాసుడు. మా అదృష్టం ఎంత బాగుందంటే అక్కడ ఉన్న పంతులు గారు ఆ శ్రీనివాసుడు పాదాల నుంచి స్వయాన శ్రీనివాసుడు పళ్ళకి కింద నుంచి మమ్మల్ని వెళ్ళమన్నారు. తిరుపతి అయినా కాణిపాకమైనా ఐస్ క్రీమ్ మాత్రం మస్తు.
ఇంక రూమ్ కి వచ్చేసాం అండ్ చూడండి ఎవరున్నారు ఇక్కడ. రూమ్ కి వచ్చేసి చూస్తే అందరు పడుకుని పోయారు. ఇంకా మన అసలైన ఆట మొదలు పెట్టేద్దామా? అయ్యయ్యో ఎవడ్రా బాబు ఇలా ఉన్నాడు. అసలైన ఆట అయితే ఇదే. అలా గేమ్ ముగిచ్చేసి ఇంక స్లీప్ కి వెళ్ళిపోయాం. ఇంకా థర్డ్ డే ఎర్లీ మార్నింగ్ సుప్రభాతానికి గోవిందరాజుల స్వామి వారి టెంపుల్ కి వచ్చాం. ఇంకా ఈరోజు మనం తిరుపతికి స్టార్ట్ అయిపోతున్నాం. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయాం. ఇంకా అలా వెళ్తుంటే మా ఫ్రెండ్ ఏమో ఇక్కడ మజిల్స్ ఫ్లెక్స్ చేస్తున్నాడు. మీరంటే ఉన్నోళ్ళు బ్రో. పాడు జీవితము యవ్వనం మూడు నాల ఎవడరాడు వెనకాల వస్తున్నాడు. మా వాడు చూడండి చెక్అౌట్ చేసే టైం అన్నా సరే ఇంకా రెడీ అవ్వలేదు. సిల్లీ ఫెల్లో. బయలుదేరదాం బాబు. వద్దండి ఇంకా సేపు ఉండి ట్రైన్ వెళ్ళిపోయి అందరం కూర్చొని ప్యాక్ ఆడుకుందామే. బయలుదేరండి. సో గైస్ చెక్అౌట్ అయితే చేస్తాం. మా ఫ్రెండ్స్ అందరూ శ్రీవారి మెట్ల మీద తిరుపతికి వస్తున్నారు. నేను మాత్రం బస్సులో ముందుగా వెళ్ళి ఫ్యామిలీ అని చెప్పి ఒక బ్యాచులర్ గా ఒక 5-6 రూములు బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాను సిఆర్ ఆఫీస్ లో. ఎవరికి చెప్పొద్దు. వెళ్లే టైంలో ఎవడి గారు ప్రత్యక్షమయ్యి ఎదురయ్యారు. ఇంకొక పిక్ తీసుకొని అందరు స్టార్ట్ అయిపోయాం. అండ్ మేము వెళ్ళబోయే జీప్ ఇదే కత్తిలో ఉంది కదా. ఇంకా అంకుల్ చాలా స్టైల్ గా ఎక్కారు. ఈ స్పీడోమీటర్ ఏమో ఓ తక్కువ కొట్టేసుకుంటుంది. A few minutes later ఇంకా మేము ఫైనల్లీ టోల్ గేట్ దగ్గర చెకింగ్ వచ్చేసాం. సీజన్ కాకపోయినా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ సపరేట్ గా ప్రతి సింగిల్ లగేజ్ చెక్ చేస్తున్నారు. నా సూట్ కేసు లో చూడండి ఎన్ని ఉన్నాయో. సో గైస్ ఇప్పుడే చెకింగ్ అయిపోయింది. ఎక్కడ దొరికిపోతా అని చాలా భయం వేసింది. అండ్ హియర్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ జీప్. అండ్ ఇవే ది గ్రేట్ ఏడుకొండలు ఆఫ్ తిరుపతి. ఓకే బాయ్. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. అండ్ యా ఫైనల్ మా జీప్ అయితే వచ్చేసింది. సో కొండపైకి వెళ్లే టైంలో పడిపోకుండా ప్రొటెక్షన్ కోసం ఈ స్టీల్ రాడ్స్ ని ఇలా ఫిక్స్ చేస్తారు. మీరు ఫ్రెండ్స్ తో వస్తే ఇక్కడ పైన కొత్తగా కట్టించిన వెంకటాద్రి నిలయంలో లాకర్స్ తీసుకోవచ్చు. అండ్ వీళ్ళు పడుకోవడానికి చేప, ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ వెరీ క్లీన్. ఇంకా మేమందరం పైన టిఫిన్ చేశాక సిఆర్ ఆఫీస్ కి వెళ్ళాలి. దెన్ మిగతా ఫ్రెండ్స్ కూడా ఒక సుమో ఎక్కి శ్రీవారి మెట్లు ఎక్కడానికి స్టార్ట్ అయిపోయారు. సో ఎవరైతే మెట్లు ఎక్కి వస్తారో వాళ్ళ లగేజ్ బస్ లో తెచ్చేస్తారు. అప్పుడే నడుము పట్టుకుందంటే అలసిపోయింది. అందరు కనబడుతున్నారా? అరే వాళ్ళు కనబడట్లేదురా. రండి. ఓకే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. అదే కదా బాగా అందరికి మోటివేషన్ ఇస్తారు. ఈ గ్యాప్ లో శ్రీవారి మెట్ల మీద మా ఫ్రెండ్స్ కూడా స్టార్ట్ అయిపోయారు. వైజాగ్ ఫర్ థర్డ్ ఏసీ గర్ల్. This is Harsha behind the scenes. వాన్నే చూడు మా వైపు చూడు. స్టార్ట్ చేయి. అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. ఎన్ని మీటర్లు ఎక్కగల? ఆకుండా అయితే 1500 ఎక్కగలను. 1500 ఆకుండా పక్క ఫుల్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ టికెట్ ఎవరిది అనుకుంటున్నాం పడిపోయింది? ఫస్ట్ టికెట్ భావనగర్ బస్సు అనుకుంటున్నా. సో హీస్ ఫనీ అండ్ మా గ్రూప్ లో హీస్ ద ఫస్ట్ పర్సన్ హూ రీచ్డ్ ద టాప్ విత్ ఇన్ 1 hour. వశిష్ఠ ఎన్ని మెట్లు ఎక్కిపోతావు ఇప్పుడు? మినిమం ఒక 2000 మెట్లు. 2000 పక్క 2000. ఓకే మనకు పాసిబుల్ ఇవన్నీ పర్లేదు. ఓకే మరి అందరూ నువ్వే తక్కువ ఎక్కుతావు అని చెప్తున్నారు. వాళ్ళకి నా కెపాసిటీ తెలియక చెప్తున్నాను కదా. మరి నువ్వెవరు అనుకుంటున్నావు ఫస్ట్ పడిపోయేది? ఫస్ట్ టికెట్ ఇగో అక్కడ ఉంది కదా వెళ్ళిపోతుంది. ఫస్ట్ వెళ్ళిపోతుంది భావన. ఫస్ట్ అయిపోద్దా? ఫస్టే పక్క. భావన ఎన్ని మెట్లు ఎక్కాలనుకుంటున్నావు? అన్ని మెట్లు ఎక్కుతాను. అన్ని మెట్లు ఎక్కుతావు పక్క. అంటే మధ్యలో 2-3 స్కిప్ కొట్టచ్చు. అంటే మనం మెట్లు ఎక్కి వస్తాం అన్నాం కానీ ప్రతి మెట్లు ఎక్కి వస్తాం అండి ఇక్కడ. ఫస్ట్ టికెట్ ఎవరు అనుకుంటున్నావు పడిపోయింది? నాకు వశిష్ఠ అనిపిస్తుంది. వశిష్ఠ కానీ జ్ఞాన్సే కానీ అనిపిస్తుంది. ఓకే బాయ్. జ్ఞాన్సాయ్ ఎన్ని మినిట్లు ఎక్కగలవు అక్కడ? మొత్తం ఎక్కేస్తా. మొత్తం అందరికన్నా ఫస్ట్ నేనే. మరి అందరు నీ పేరు చెప్తున్నారు. అలా చెప్తారు కుళ్ళాలి. నువ్వెవరు అనుకుంటున్నావు ఫస్ట్ టికెట్ పడిపోయేది? ఇట్స్ భావన. పక్క పక్క. వెంకీ ఎన్ని మినిట్లు ఎక్కిపోతావు? 3000 4000. 3000 4000 2000 ఫస్ట్ వికెట్ ఎవరు పడిపోద్ది? పక్క గ్యాన్స్ 500 మెట్లకి. అది అజయ్ ఎన్ని మినిట్లు ఎక్కిపోదాం అనుకుంటున్నావు? అన్ని ఎక్కేస్తావు. ఫస్ట్ టికెట్ పడిపోయేది ఎవరు? ఫస్ట్ టికెట్ అయితే స్కాన్ చేద్దామండి.
భావన అనుకుంటున్నాను, ఉత్సాహం తెలిపోతుంది. సెకండ్ టికెట్ వచ్చేసి బండి కానీ ఫోన్ ఆపేసి సెకండ్ టికెట్ బండి సార్ ఎన్ని మినిట్లు ఎక్కగలవు అక్కడ అన్నీ ఎక్కేస్తా. పక్క ఫస్ట్ పడిపోయేది ఎవరు? న్యాన్సే ఫిక్స్. జగదీష్ ఎన్ని మెట్లు ఎక్కగలను అనుకుంటున్నావు? ఎన్నున్నా 2388 అయితే అన్నీ ఎక్కుతావా పక్క? మళ్ళీ వెళ్ళాం కదా దర్శనానికి. నీ ఓపిక ఎంతవరకు ఉందని? ఉంది. ఫస్ట్ టికెట్ ఎవరు పడిపోద్ది అనుకుంటున్నావు? మా బావ బన్నీయా? ఓకే. బన్నీ ఎన్ని మెట్లు ఎక్కాలి అనుకుంటున్నావు? 2500. పక్క. ఫస్ట్ టికెట్ ఎవరు పడిపోద్ది? భావన. ఓకే. కృష్ణ ఎన్ని మెట్లు ఎక్కగలవు? డైరెక్ట్ 3000 ఎక్కేద్దాం. 3000 లేవు కదా? ఎన్నుంటాను ఎక్కేద్దాం. అన్ని పక్క. సింగిల్ టేక్. ఫస్ట్ టికెట్ ఎవరు పడిపోద్ది? ఇడిదే వశిష్ఠ వశిష్ఠా? ఓకే. నిదానమే ప్రధానం రా. బేగిల్ ఏం చేస్తారు? వెయిట్ చేస్తారు. చేయండి. బాయ్. ఇది రియలైజేషన్. And they all finally made it to top. నువ్వు మెట్లు ఎంత పార్చడానికి కారణం ఏంటి? దేవుడు నా వెనక నుండి నడిపించారు అనుకుంటున్నాను. సరే, పని బేగ మెట్లు ఎక్కినందుకు మన ఆర్ఎస్సీ క్లబ్ తరఫు నుంచి చిన్న గిఫ్ట్. సర్ప్రైజ్ సరిపోలేదు అనుకుంటా. సరేలే, నీకోసం కాంప్లిమెంట్. సో గాయస్, తిరుపతిలో అయితే 2 రూల్స్ ఉన్నాయి. ఏంటంటే ఫ్యామిలీస్ కి మాత్రమే రూమ్స్ ఇస్తారు అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు 21 years ప్లస్ ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు రూమ్స్ ఇస్తారు. సో ఆ రెండింటిని దాటుకొని మేము ఎలాగోలా మా టీం అంతా కలిసి ఒక 5 రూమ్స్ తీసుకుంటున్నాము యూజింగ్ అవర్ ప్రాక్సీ టెక్నిక్స్. అలాగని మిమ్మల్ని ఇది ట్రై చేయమని చెప్పట్లేదు, ఒకవేళ ట్రై చేసినా సరే బీ కేర్ఫుల్. సో మేము సిఆర్ ఆఫీస్ లో రూమ్ రిజిస్ట్రేషన్ స్లిప్స్ తీసుకున్నాం. అన్ని మెట్లు ఎక్కువ వచ్చి అలసిపోయిన తర్వాత ఇక్కడ అన్నప్రసాదంలో అందరం సాంబార్ అన్నం తిన్నాం. అండ్ అలా రూమ్ అలాట్మెంట్ నంబర్ కోసం వెయిట్ చేస్తున్నాం వెయిటింగ్ హాల్ లో. పాపం మెట్లెక్కి అలసిపోయారు మా ఫ్రెండ్స్ అందరూ. ఈడు చూడండి 2 ప్లేట్లు లేపేస్తున్నాడు. అండ్ కొండ కింద ఉన్న ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేయడానికి ఒక రెస్టారెంట్ కి వెళ్లారు, తిరుపతిలో ఉన్న ఒక ఫోర్ట్ కి వెళ్లారు, అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ జూ అయిన తిరుపతి జూ కూడా వెళ్లి అలా విహారిస్తున్నారు వాళ్ళు అక్కడ. అండ్ ఇంకో ఫ్రెండ్స్ ఏమో శ్రీకాళహస్తికి వెళ్లి వైజాగ్ కి ట్రైన్ ఎక్కేశారు. అండ్ పైన మాకేమో తినేసిన తర్వాత అలా బోర్ కొడుతుందని మార్కెట్ కి వచ్చాం. అండ్ ప్రతి ప్లేస్ లో ఏదో ఒక మంచి ఫన్నీ థింగ్ చేసాం. ఎంత నాస్టాలజిక్ ఉందంటే ఎప్పుడో సీరియస్లీ ఒక 12 years బ్యాక్ వచ్చా, మళ్ళీ అన్ని గుర్తొస్తున్నాయి నాకు. ఫోటో తీవదాన్ని డాన్సే. అరే దీన్ని పట్టుకో చాలు, నీ లవర్ గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇద్దరు రివర్స్ లో నీకే ఇచ్చి మొహం చూసుకుంటుందా? అది కూడా నీ లవర్ కి ఇవ్వు. ఓడి అమ్మ, ఇన్ని బ్యాగ్లా దొంగలకు తప్ప ఇంకెవ్వడికి పనికిరావు. ఇంకా నేను నా ఫ్రెండ్స్ ఏమో చిన్ననాటికి వెళ్ళిపోయి రిమోట్ కంట్రోల్ కార్స్ తో ఆడుకున్నాం. సీరియస్లీ చెప్తున్నా, భలే ఉన్నాయి. మీకు ఎవరికన్నా నాకు గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తే కార్ ఇవ్వండి. వెళ్ళి కోడింగ్ చేసుకున్నాను. సో దాని రేట్ 1200 అనమాట. అక్షర అది కొంటావా? ఎప్పుడైనా కొంటా, కానీ ఇప్పుడు కాదు. నేను ఎప్పటికన్నా కొంటానులే. ఇప్పుడు కొని చూపించు, నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చి చూపించు. వెళ్ళి కోడింగ్ చేసుకోపో. ఇది ఎంత కూల్ గా ఉందో చూడండి. లిటరల్లీ స్మోక్ కూడా వస్తుంది కార్ నుంచి. కల్కి మూవీలో భైరవాగాడి బుజ్జిలా ఉంది. ఏ పిల్ల వచ్చే, ఇంకా పిల్ల చేష్టలు పోలేదు పిల్లలకి. మా ఫ్రెండ్ ఏమో ఇక్కడ ఒక కడియం తీసుకుంటున్నాడు. అలాగా ఏదో ఒకటి చూడడం కానీ ఒక్కటి కొనడం లేదు. ఏ పిల్లలు సమ్మర్ హాలిడేస్ కి వచ్చారా తిరుపతికి? బోర్లమ్మ కొన్నారు కదా, బోర్లమ్మ కొని అమ్మాయి ఏ సేమ్ అదిగో బొమ్మ నేనమ్మా. ఆ కళ్ళు కూడా అలాగే, కళ్ళు తగిన కళ్ళులో భలే ఉన్నాయి. అంత భయపడ్డాడు ఏంట్రా? అందుకే ఊరికే అనలేదురా సమ్మర్ హాలిడేస్ కి వచ్చారా పిల్లలు అని. ఇది యానబెల్లా ఇన్ఫినిటీ వర్స్ లా ఉంది. పర్లేదులే, దేవుడు నన్ను కాపాడడానికి. మనం ఇంకా షాప్ అంగల్కి తెలియకుండా సైలెంట్ గా వెళ్ళి ద మోస్ట్ డేంజరస్ గమ్ తో ఫోటో తీసుకున్నాము. బుల్లెట్లు అయితే రావట్లేదులే. ఎంత చక్కగా వెలిగిపోతున్నాయో చూడండి ఆ వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్స్. దీని టోటల్ కాస్ట్ 4K అట. అండ్ దిస్ ఇస్ ప్యూర్లీ మేడప్ ఆఫ్ కాపర్. నా బడ్జెట్ లో సగం ఉంది. ఓ వసి ఆఫ్టర్ డిప్రెషన్. ఇదేంటి యాదగిరి గొట్టలా ఉంది. ఏ పిల్లలు, ఏ స్కూల్ మీరు? నారాయణ అనుకుంటా. ఇదిగో మా పీటీ సార్ ఇతను. ఎంత ఎక్సైట్ అవుతున్నా చూడండి దానికి కూడా. నారాయణ స్కూల్. ఇలా ఏకేఎస్ ఛానల్ కి గంట కొట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలు రా, ఆపండి రా. ఒక్కొక్కటి 80 రూపీస్ అట గైస్. ఇదేంటి
పిసుక్కోవడమే. ఆపండి రా, అలా ఉంది ఏంటది? ఏంట్రా ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. చాలు ఇంకా. అరే అదేంటి ఆ షేప్ తేడా ఉంది, ఒకసారి రాదు సైడ్లో షేప్ ఎలా ఉంది? ఓ అమ్మా మ్యాన్ పంచేది. చూడు చూడు, దెబ్బకు వైజాగ్లో మా ఇల్లు కనపడాలి. అమ్మా, ఎంత కమ్మ ఈ భూతద్దాలకి ఫ్యాడ్ అయ్యాయా. అది కనపడుతుంది వీడికి. బొమ్మల దగ్గరకు వచ్చారేంట్రా? పిల్లతనం పోలేదు పిల్లలకి. దాని కిందది దాని కిందది 23 రూపాయలమ్మా. దాని పైది అయ్యో నీకు అసలు ఏం కావాలి? పెద్ద కొండవా 150 అట్రా కొనే. ఎంత మైలేజ్ ఎంత వస్తుంది చూడు. జాగ్రత్త ఇంకా చాలరా. ఇస్ గ్యాన్సాయ్ గే, ఇస్ వశిష్ఠ్ గే. ఇదేం ప్రతిదానికి ఎస్ చెప్పేస్తుంది. డిడ్ యూ సబ్స్క్రైబ్ టు ఏకేఎస్ ఛానల్? ఇది అబద్ధం. వావ్, అసలు ఒక కొండ మీద ఇలా ఎలా అలా? వాహ్, ఇదంతా దేవుడి లీలే. ఏ రీళ్ళు? ఒరే వస్తున్నా నాకంటరా. మా ఫ్రెండ్ ఏమో గంట లాంటి కీచైన్ అంటే ఒక గంట కొనింది అండ్ మేము దాన్ని పాడు చేస్తున్నాం. ఏ కుక్క పిల్ల ఇలాగే సౌండ్ చేస్తా అని వచ్చిన. సో మాకు మళ్ళీ బోర్ కొడుతుందని డేర్ గేమ్ స్టార్ట్ చేసాం. అది కూడా తిరుపతి కొండ మీద. దాని తర్వాత లైన్ గా 3 అమ్మాయిలు బలైపోయారు. అక్షరకి ఇవ్వబోయే డేర్ ఏంటి? ఆ షాప్కి వెళ్ళి ఒక టాప్ తీసుకొని నాకు సరిపోతాను. 1 తీయకూడదు, 2, 3 చెక్ చేయి. అసలు ఈ డేర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు వెళ్ళింది చిన్నపిల్లల బట్టల షాప్కి అండ్ ఆ చిన్నపిల్లల బట్టల షాప్కి వెళ్ళి వాళ్ళ సైజుకి సరిపోతుందా అని అడగాలి. ఇంకా ఆంటీ కష్టపడి బట్టలు తీస్తుంటే ఇది నాకు సరిపోద్దా అని అడిగింది. మేమందరం ఆంటీ కరెక్ట్ కొడేస్తుంది అనుకున్నా, కానీ ఆంటీ ఏంటంటే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సమోసా పట్టుకుని వెళ్ళి సమోసా తింటావా సిరీసా? మొహం మీద మేరా భాష తమిళ్ హే అని అన్నాడట. అబ్బాయి బొమ్మ తీసుకోవాలి, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏమో పక్కన పడుకొని ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి ఆ చిన్నపిల్లలతో బొమ్మలు లాక్కొని మరి ఆడుకోవాలి. పొడి అమ్మ మధ్యాహ్నం సాంబార్ అన్నం తినడం వల్ల అనుకుంటా వీళ్ళు కూడా తమిళ అని అన్నారు. దెబ్బకి అన్ని మూసుకొని వచ్చాడు. సో గైస్ ట్రూత్ ఆర్ డేర్ అటు ఇటు అయినా ఇప్పుడు లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో లగేజ్ అంతా క్యారీ చేయాలి. అటువైపు పట్ట బ్లాగ్ లో చూసుకోలేదు, అలవాట్లేదు కదా అసలుకే. ఇది మొత్తం అండ్ ఇదిగోండి ఇదే ఫ్రీ లగేజ్ సెంటర్. లెట్స్ గో టు ద లగేజ్ సెంటర్. లగేజ్ తెచ్చి ఈ గ్యాప్ లో రూమ్స్ కూడా అలాట్ చేసేసారు. గోలా అలాట్మెంట్ ఆఫ్ రూమ్ తీసుకున్నాం. తర్వాత కీస్ కలెక్ట్ చేసుకుందాం అంటే ఫ్యామిలీ ఎక్కడ, వాళ్ళు ఎక్కడ, ఇల్లు ఎక్కడ అని అడుగుతున్నాడు ఒక ముసలి. ఫైనల్లీ మా ఫ్రెండ్ బన్నీ ఏదో ఒక జిమ్మిక్కులు చేసి మాకు ఒక ఫ్యామిలీ మ్యాన్ వేషం వేసి మాకు రూమ్లో వచ్చేలా చేశాడు. ఆగని చూపిస్తాం ఆడెవడో. హీస్ ఇన్ ద మ్యాన్ ఇన్ ద యాక్షన్. బన్నీ ఇదిగోండి మా ఫ్యామిలీ మ్యాన్ అంకుల్, సారీ మా ఫ్రెండ్. ఓకే, ఇక్కడ ఉన్న రూములు కనిపెట్టడం కన్నా మేజ్ సాల్వ్ చేయడం ఈజీ. ఓ రూమ్ దొరికిందో. ఇంకందరు రూమ్ కి సేఫ్ గా రీచ్ అయిపోయి లగేజ్ భద్రంగా భూమి మీద పరిచేసాం. సో గాయస్ కటింగ్స్ కి టికెట్స్ తీసుకున్నాం. సారీ కత్తిర్లకి టికెట్ తీసుకున్నాం. 3 కత్తిర్లు అనమాట. సో బిఫోర్ కత్తిర్లు, ఆఫ్టర్ కత్తిర్లు కూడా టైంకి పదాలు గుర్తుకొచ్చావు. ట్రాన్స్ఫర్మేషన్. సరే, బిఫోర్ కత్తిర్లు, ఆఫ్టర్ కత్తిర్లు ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం. సో ఆఫ్టర్ కత్తిర్లు ఎంత అనిపించట్లేదు. విత్ ఇన్ 2 seconds లో 3 కత్తిర్లు అయిపోయాయి. కత్తిర్లు కాబట్టి గుండె అయితే బాస్ మొట్ట బాస్. సో మేము స్టే చేసిన విల్లా అయితే జస్ట్ కిడింగ్. బా, ఆ శ్రీనివాసుని చూడండి ఎలా మెరిసిపోతున్నారు. హాయ్ గైస్, అలాగా ఐఐటి తిరుపతి అంటున్నాను కదా, బట్ తిరుపతి దర్శనం ఎలాగైనా సరే బాగా జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ మేము వస్తున్నాం అయ్యా. లంగా బాయ్స్ ఏంట్రా, పంచా బాయ్స్. చలిలో ఈ కొండపై అంతా ఎవరి కోసం? ఇదంతా స్వామివారి కోసం. కానీ ఈ చీకట్లో కూడా ఎలా మెరిసి వెలుగు చిందిస్తున్నాడో చూడండి మా స్వామి. తిరుపతికి వచ్చి తిరుపతి లడ్డు తీసుకోకపోతే ఎలా? సో ఇదిగోండి మీ అందరి కోసం తిరుపతి లడ్డు తీసుకున్నాం. ఇంకా దర్శనం ప్రశాంతంగా జరిగిన తర్వాత అందరం తినడానికి వచ్చాము. మీట్ యు గైస్ ఆఫ్టర్ ద గ్రేట్ పవిత్రమైన దర్శనం. అక్కడ చూసిన దృశ్యాలు కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోయినా సరే మా కళ్ళల్లో
మా మనసుల్లో నిమితం చేసుకున్నాం. దర్శనానికి ముందు నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇంతమంది జనం ఎన్నిన్ని కష్టాలు లెక్క చేయకుండా వస్తున్నారంటే, మైల్స్ ఆఫ్ డిస్టెన్సెస్, అవర్స్ ఆఫ్ జర్నీ, లాట్స్ ఆఫ్ సాక్రిఫైసెస్. ఇదంతా ఎందుకు? నాకు దర్శనం జరిగిన తర్వాత అర్థమైంది. ఆల్ దీస్ ఆర్ ఫర్ ద వన్ గాడ్ ఆఫ్ ప్రాస్పెరిటీ, ప్రొటెక్షన్ అండ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ సిన్స్. సంపద కోసం, రక్షణ కోసం, పాపాల నాశనం కోసం, ఆ ఒక్క దేవుడి కోసం 108 పేర్లు ఉన్న వెంకటేశ్వర స్వామి, బాలాజీ, శ్రీనివాస, గోవింద, వెంకటాచలపతి, పెరుమాల్, ఆ 7 కొండలు వాడి కోసం అని నాకు అర్థమైంది. పేర్లు ఎన్నున్నా భక్తి ఒకటే, దేవుడు ఒకటే. సో ఇదే టీటీడీ, ది తిరుపతి డే ఆఫ్ ఆర్ ట్రిప్. ఈ ట్రిప్లో ఈరోజు మధ్య భాగం, ఎంతో ముఖ్యమైన దర్శనం జరిగిన రోజు. సో వెల్కమ్ టు డే 4. సో మార్నింగ్ అలా లేచి కాఫీ విత్ మంచి ఉస్మానియా బిస్కెట్ని వేసి అలా రూమ్ చెక్అవుట్ చేసేసాం. సో గాయ్స్, ఆ 7 కొండల వాడిని దర్శనం చేసుకున్న తర్వాత వీ హ్యావ్ ప్లాన్ టు విజిట్ 7 ప్లేసెస్. వావ్, 7 వాట్ అ కోఇన్సిడెన్స్. సో టుడే ఇఫ్ పాసిబుల్ వీ గోనా విజిట్ శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, పాప వినాశనం, జపాలి, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి టెంపుల్. సో హియర్ వీఆర్ ఎట్ శ్రీవారి పాదాలు. సో వీళ్ళందరికంటే చాలా ఎర్లీగా లేచి నేను ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నా, బట్ వీళ్ళు అలా లాగ్ చేశారు. లాగ్ పురుషుడు ఎక్కడ ఎఫెక్ట్ రా బాబు. సో ఈ ప్లేస్ ప్రత్యేకత ఏమిటంటే, శ్రీవారు వైకుంఠం నుంచి ఫస్ట్ అడుగు వేసిన స్పాట్ ఇదే, శ్రీవారి పాదాలు. సో ఫొటోస్ తీసేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ ఏమో ఇక్కడ గుమ్మని కూర్చొని ఉంది. సెకండ్ ప్లేస్ వీఆర్ ఎట్ శిలాతోరణం. శ్రీవారు 2వ అడుగు వేసిన స్పాట్ ఇదే. ఇంక పక్కనే శివయ్యని, నరసింహస్వామిని చక్రతీర్థంలో దర్శించుకోవచ్చు. కొంచెం భక్తి శ్రద్ధల్ని ప్రసాదించండి దేవుడా. బొట్టు బాగా వచ్చింది. మనం అలా వెళ్ళేదారిలో విష్ణుమూర్తి పొజిషన్ లో మా మెయిల్ ఫ్రెండ్స్ తో ఫొటోస్ దిగేసాం. క్యాబ్ కి లేట్ అవుతున్నా, మా ఫ్రెండ్స్ ఇక్కడ విహారయాత్రలు చేస్తున్నారు. ఏ పిల్లలు, సే హాయ్. మా ఫ్రెండ్ కి దెబ్బ తగిలింది. ఏం జరిగింది? ఓ, బ్రెయిన్ కి దెబ్బ తగిలింది అనుకుంటా. నయాగరా హిల్స్ దగ్గర ఉన్నాము. ఇది చాలా కష్టంగా ఉన్నాయి ఎక్కడానికి, బట్ ఎలాగైనా సరే అందరు ఎక్కుతున్నాము. మా ఫ్రెండ్ ఏమో ఇక్కడ పక్కొల్లు కొట్టేసి మరి 10th ఫ్లోర్ బిల్డింగ్ కట్టేద్దాం అనుకుంటున్నాడు. వీళ్ళెవరికో ఎంత భక్తి అంటే ఇంటి పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ పెట్టుకున్నారు. సో మనం కూడా అందరిలాగే ఒక మంచి ఇల్లు కట్టడానికి ట్రై చేద్దాం. అబ్బే, మన వల్ల ఇది అయ్యే పని కాదులే. అలా అనుకుని మనం నిరాశ చెందకూడదు. మన వల్ల అయ్యేది మనం చెయ్యాలి. నేను కూడా ఒక 3 అంతస్తుల ఇల్లుని కట్టేసాం. లెట్స్ సీ, అది 30 అంతస్తులు కూడా కావచ్చు. ఓ మే గాడ్, ఇక్కడ కూడా గాంధీ తాత. వైజాగ్ లోనే అనుకున్నా, తిరుపతిలో కూడా అన్నీ వచ్చాయి, ఇది ఇంకా పోలేదు. వీళ్ళందరినీ లేకుండా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. అంతేలే, నేనెందుకు గుర్తుంటా. ఇంకా అలా నెక్స్ట్ ప్లేస్కి వెళ్తూ మేము రీల్స్ చేసుకున్నాం. మజక్కలి మజక్కలి ఒక మసక్కలి మసక్కలి. సో గైస్, నౌ వి ఆర్ ఎట్ జపాలి అట్ మై ఫేవరెట్ గాడ్, జై హనుమాన్. ఈ జపాలిలో 500 స్టెప్స్ ఉంటాయట. 500 స్టెప్స్ దాటిన తర్వాత యూ కెన్ గో టు హనుమాన్ టెంపుల్. అండ్ నేనున్న సిచ్యువేషన్ లో 500 స్టెప్స్ ఎక్కడం చాలా కష్టం, బట్ ఇట్స్ ఫర్ మై ఫేవరెట్ గాడ్ హనుమాన్. మీరు ఎప్పుడన్నా ఈ వింత జీవిని చూసారా? అరే అభిషేక్, నాకు తెలిసిన జంతు జీవుల్లో ఆర్జీ ఒకడు, నువ్వు ఒకడు. ఎమోషనల్ డ్యామేజ్ నీకు అది అనిపిస్తుంది కదా? అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఈ వ్లాగ్. ఓ అక్క, కొంచెం సైలెంట్ గా. ఏ అభి, ఒకసారి అటు చూడు, ఉడతలా ఉంది. లేదు బన్నీ, అది ఎలకలా కనిపిస్తుంది. ఏ యాంగిల్లో రా అది నీకు ఎలకలా ఉడతలా కనిపిస్తుంది? అది బల్లి. ఒలింపిక్స్కి వెళ్ళుంటే ఇది గోల్డ్ మెడల్ కొట్టేది. మొన్న ట్రైపాడ్ కొనింది, అందుకే చూడండి అసలు ఎలా మాట్లాడుతుందో. అబ్బా, ఏం వాడకవయ్యా. అబ్బో అమ్మా, ఇందాక నుంచి ఎన్ని మెట్లు ఎక్కుతున్నాను, ఎంత దూరం వెళ్తున్నాను. ఈ రోజుకి ఆ హనుమంతుడి దర్శనం జరుగుద్దో లేదో అస్సలు తెలియట్లేదు. అభిషేక్, నువ్వు వేసే ప్రతి అడుగు జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ నీ గమ్యాన్ని సులభంగా చేరుతావు. జై హనుమాన్, జై శ్రీరామ్. జై హనుమాన్, జై శ్రీరామ్. And we finally made it to Hanuman temple at Japali.
గైస్ చాలా పీస్ఫుల్ గా అనిపించింది ఈ హనుమంతుడి గుడిని జపాలి దగ్గర విజిట్ చేశాక. అసలు నాకు హనుమాన్ ఎందుకంత ఫేవరెట్ అంటే మా తాతయ్య నన్ను ఎవ్రీ ట్యూస్డే హనుమాన్ గుడికి పట్టుకెళ్ళేవారు అనమాట. అప్పటి నుంచి నాకు తెలియకుండానే హనుమాన్ అంటే చాలా ఇష్టం. హీస్ లైక్ మై సూపర్ హీరో. అండ్ విజిల్స్ కూడా వేయచ్చు మా హీరో కోసం. వద్దులే, గుడిలో వేస్తే తన్నేస్తారు. ఇది షారుఖ్ ఖాన్ పోజో టైటానిక్ పోజో అస్సలు అర్థం కావట్లే. ఓ షిట్, ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పాలి కదా భయ్య. సో అలా కిందకి వెళ్తుంటే దారిలో పక్కనే ఒరిజినల్ రాగి కడియాలు చేస్తున్నారు. సో మా ఫ్రెండ్ కనీసం బేరమాడకుండా 200 ఇచ్చి మరి జై శ్రీరామ్ అనే పేరు రాయించుకొని కడియం తయారు చేసుకుంటున్నాడు. సో మనకు సైజు కరెక్ట్ గా సరిపోయేలాగా మన కళ్ళ ముందే వీళ్ళు ఇలా సైజ్ తీసుకుంటున్నారు. మనకు కావాల్సిన నేమ్ దాని మీద వీటితో తయారు చేస్తున్నారు. అండ్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది కూడా. ఇక్కడేంటి ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్ లేపేశారు. సో మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ స్టార్ట్ అయిపోయాం. వీఆర్ ఎట్ పాప వినాశనం. సో మన లైఫ్లో తెలుసో తెలియకో ఎన్నో పాపాలు ఏవేవో చేసుండొచ్చు. సో ఈ పాప వినాశనం అనే చోటు దగ్గర నీళ్లు జల్లుకున్నా లేకపోతే స్నానం చేసినా పాపాలు పోతాయని అంటారు. తెలియదు ఏం జరుగుద్దో, అంతే కదా వశిష్ఠ్. సో ఇక్కడ చాలా చవకగా క్యాప్స్ అమ్మేస్తున్నారు. ఓడి అమ్మ కోతిమాయ రోయ్, ఓడి అమ్మ పంచుమాయ రోయ్, బొమ్మ కోసం ఎతికెత్తుంది రోయ్. ద పాప వినాశనం డ్యామ్. గైస్ అలా 3 చుక్కలు జల్లుకుందామని వాటర్ దగ్గరికి వెళ్ళాను. బట్ మా ఫ్రెండ్ ఏమో నన్ను వాటర్లోకి తోస్తుంది. నీ అంత చూస్తానే, నీ అంత చూస్తా. ఇదేంటి వీడియో రికార్డింగ్ ఆపట్లేదు. అమ్మ ముక్కు మండిపోతుంది. పాపాలు కడుక్కుంటున్నాం. తెలుసో తెలియకో ఏవేవో పాపాలు తెలుసుంటాం. తెలిసే చేస్తాం అంటే నీతో జోక్ జోక్ జోక్. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఈ రోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఇంకా పక్కనే గంగాదేవి అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. కోల్డ్ పెట్టుకున్నాం మనం, అంత తడిచినా సరే మనల్ని సెట్ చేసేది మాత్రం ఇదే. ఇది ఒరిజినల్ కరుంగలి వుడ్ అట. దాన్ని అందరూ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఫుడ్ వేసేసాం. రీల్స్ కోసం అలా అంటాడు కానీ వేయాల్సింది మాత్రం వేసేస్తాడు. ఇంకా 2 ప్లేసెస్ ఆకాశగంగా అండ్ వేణుగోపాల స్వామి టెంపుల్ చూడడం అవలే. దెన్ అలా కిందకి రిటర్న్ అవుతూ దెయ్యం మ్యూజిక్ పెట్టుకొని వైబ్ అవుతున్నా. టర్నింగ్ వచ్చింది. ఇంక రూమ్ కి వచ్చిన వెంటనే మొదలు పెడతాం ఆట. స్లీప్ వేసేసినట్టు నటించాం. రాత్రి 3 గంటల 45 నిమిషాలకి ఆట చూస్తావా? తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఈ సమయంలో మాలో ఉన్న కళాకారుని లేపాం. అండ్ మా చేతుల్లో ఉన్న కళాఖండాల్ని అందరి మొహాల మీద తీసాం. ఈడి మొహం మీద చేతపడి ముగ్గులేంటి, చేతపడి చేసినా అస్సలు తెలియదు. ఎందుకో చూడండి, అసలు మరి ఘోరంగా ఇద్దరు కాళ్ళు చేతులు వేసుకుని వారు పడుకున్నారు. సో గేమ్ కూడా ఆడుకోవచ్చు, అంత బాగా పడుకున్నాడు. వీడికైతే ఏదో బ్లూటూత్ కనెక్ట్ అయినట్టు దగ్గరకు వచ్చినా లేకపోతే చిన్నది రాసినా కదిలిపోతున్నాడు. ఇంకా ఫైనల్లీ అందరికీ రాసేసాం. బట్ ఆ ఒక్కడు మిగిలిపోయాడు. వీడు ముసుకేసుకొని ఉంటే జాగ్రత్తగా కష్టపడి నేను ఆ ముసుగుని తీసాను. ఇంకా మా ఫ్రెండ్ చూసుకో, ఆడిలో ఉన్న కళాకారుడు బయటకు వచ్చాడు, మొహం మీద తాండవం ఆడాడు. ఇంకా వెల్కమ్ టు డే 5. దాని పొద్దున్నే అందరూ లేచి వేరే అడ్వెంచరస్ ప్లేసెస్ కి 2 ఆటోస్ లో స్టార్ట్ అయిపోయాం. అండ్ దారిలో ఈ దారుణం చూడండి. చదువుకున్న వాళ్ళు ఎక్కడన్నా చదువుకుంటారు, మరి ఇంత మండిటెన్ లో కూడా వెళ్లే దారిలో చూడండి మేము ఏం చూసామో. MBU మోహన్ బాబు యూనివర్సిటీ అండ్ మోహన్ బాబు స్కూల్. ఇంకా వెళ్లే దారిలో అందరూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాం. ఎందుకంటే మోహన్ బాబు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి. వెళ్లే దారిలో ఫుడ్ దొరకదని ఇంకా జనరేటర్ లో షుగర్ వేసి, సారీ పైనాపిల్ లో షుగర్ వేసి మా ఫ్రెండ్స్ ఫ్రూట్స్ తినేస్తున్నారు. మనకంటే ఫ్రూట్స్ నచ్చదులే, అది వేరే విషయం. ఏంద్రా సంగతులు? వెల్కమ్ టు బేర్ గ్రిల్స్, సారీ AKS చిల్స్ ఎపిసోడ్. ఇప్పుడు మేము నవీబియా అడవుల్లో ఉన్నాం. ఇక్కడ వాతావరణం చాలా చక్కగా ఉంది. అక్కడ నీరు చూస్తుంటే తాగడానికి అంత స్వచ్ఛమైన నీరు ఇంకెక్కడా దొరకదనిపిస్తుంది. ఇదే తలాకొన వాటర్ ఫాల్స్ ఎట్ తిరుపతి. మీరు ఇలాంటి గట్టులు దాటుతున్నప్పుడు చాలా చురుకుగా ఉండాలి. ఎందుకంటే ఏ క్షణాన్న ఎప్పుడు స్లిప్ అవుతామో తెలీదు. అలాగ జారుకుంటూ ఎటో
చూస్తే మా వైస్ ప్రెసిడెంట్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది, ఎందుకంటే ఎప్పుడు ఏ కోత వచ్చి ఏం పీకేస్తుందో అని. ఎందుకంటే ఇప్పుడే మంచి ఇన్సిడెంట్ అయింది కాబట్టి. వావ్, ఇదిగోండి ఈ కోతి బట్టలు కూడా వేసుకుంది. ఇక్కడ చేపల ఇక్కడ నీరు చూసారా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. చాలా బాగున్నాయి, టేస్టీ. యా, ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మీరు తీక్షణంగా చూస్తే 4 కోతులు బట్టలు వేసుకొని మరి అని అంటున్నాయి. ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏం చెప్పారంటే ఇక్కడ యానిమల్స్ అవి ఇవి చాలా పెద్ద పెద్ద యానిమల్స్ కూడా తిరుగుతాయి అంటారు. అమ్మో ఏనుగు, ఓ ఇది బొమ్మ. ఇలాంటి చోటుని ఇలాంటి చెత్తతో అస్సలు కాలుష్యం చేయకూడదు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. చూస్తే మా కోతి మిత్రుడు ఊబిలో ఇరుక్కున్నాడు. ఇప్పుడు వాడు బయటికి రాగలడా? వచ్చాడు, ఎందుకంటే వాడు కోతి కాబట్టి. ఇంటి దొరకడం చాలా కష్టం, అయినా సరే ఇలాంటి వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అసలు ఏం చేయాలి ఇలాంటి వాళ్ళు? మనం కూడా కోతుల నుంచే వచ్చామని గుర్తించి నేను కూడా కొన్ని ఫోటోలు తీసుకున్నా. మా కోతి ఫ్రెండ్ నా ఫోటోలు ఇలా తీశాడు. వీళ్ళ కోతి బుద్ధులు మాత్రం ఇంకా పోలేదు. ఈ కోతులేమో గాని ఇలాంటి కోతులు మాత్రం మా మిత్రుల్ని చాలా భయప్రాంతులు చేస్తుంది. జోష్న అక్కడ చూడు పైన. ఈ కోతులు నిజమైన కోతుల్లో మెల్లగా మార్పులు చెందుతున్నాయి. చిరుతలున్నాయి, జాగ్రత్త. ఇక్కడ సింహం వచ్చిందిరా. ఇంకా మెల్లగా మా కోతి మిత్రులు కూడా బ్లాగింగ్ మొదలు పెట్టేశారు. సడన్ గా వచ్చిన వీరుడు వీడు. ఇంకా మన ప్రయాణం అలా కొనసాగించాం. ఏంతో చని పరుగై సమయానికి చెరువులో ఉన్నాం. లెట్స్ సీ అక్కడేం చూడబోతాము. నాలాంటి పెద్ద పులిని చూస్తారేమో. పెద్ద పులి ఈజ్ బెశ్వంత్. యశ్వంత్ కాదు, జశ్వంత్ కాదు, బెశ్వంత్ మా జూనియర్. ఇట్స్ ది బెశ్వంత్. ఇట్స్ ది బెశ్వంత్. ఏంటి ఇన్స్టాగ్రామ్ ఐడియా? చాలా కష్టంగా ఉంది. మీకు ఆ సౌండ్ వినిపిస్తుందా? తిరుపతి ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ గైస్. ఆ సౌండ్కి నాకు మాటలు కూడా రావట్లేదు అసలు. వినిపిస్తుందా? కెన్ యూ హియర్ దట్? వావ్. అసలు చూడండి మనం దేనికి చేరువలో ఉన్నామో. ఇప్పుడు చూడండి మేము వచ్చిన చోటు ఎంత అద్భుతంగా ఉంది. బట్టలు మార్చేసుకొని కొందరు వీడియోస్, కొందరు వాటర్లో అండ్ కొందరు వాటర్ ఫాల్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను కూడా కొంచెం ఫీల్ అయ్యా. ఇంకా మా ఫ్రెండ్ ఏమో డాలీ విజన్ షాట్ తీస్తానన్నాడు, బట్ అది అలాగో ఫెయిల్ అయిపోయింది. ఈ గ్యాప్లో వీరు మెడిటేషన్ కూడా స్టార్ట్ చేసేసారు. నవ్వాపుకుంటున్నావు కదరా. ఇంకా మనం కూడా వాటర్లో దిగిపోయి పిచ్చోళం అయిపోయా. ఇంకా అలా అప్పుడే దిగాను, బట్ లేట్ అయిపోయిందని చెప్పి అంకుల్స్ పై నుంచి అలా పిలుస్తున్నారు. ఇంక వీడికి 2 తగిలిచ్చాయి. దాని అందరం ఒళ్ళు తుడిచేసుకొని బట్టలు వేసేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం, లేట్ అయిపోతుందని. Guys, seriously, this was the greatest experience visiting this Talakona waterfall in Tirupati, Andhra Pradesh, India. Like na friends వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ తో ఇలా అడ్వెంచరస్ ప్లేసెస్ అండ్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసేవారు. అరే వాళ్ళే వెళ్ళగలరా, మనం వెళ్ళలేమా, సర్లే మనకు కూడా టైం వస్తుందని అనుకున్నా. అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ విత్ ఇన్ 1 hour ఆఫ్ డెసిషన్స్ కరెక్ట్ టైంకి బాగా ఎంజాయ్ చేసేలాగా సెట్ చేశారు. అండ్ వీ ఎంజాయ్డ్ అ లాట్. సో థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ ఎకోస్ ఆఫ్ మీ. మీకు ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఆ అబ్బాయి తెలిసే ఉంటాడు. అండ్ హీస్ ఫ్రమ్ రఘు కాలేజ్. పేరైతే అప్పుడే రివీల్ చేయాలనుకోవట్లేదు, బికాస్ తనే ఒక 10K ఫాలోవర్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్లో. హీ వాంట్ రివీల్ హిస్ నేమ్. సో లైక్ బాగా ఆకలేస్తుంది. లైక్ ఎంతసేపు మేము ట్రెక్కింగ్ చేసాము, కొండలు రాళ్ళు ఎక్కాము, దిగాము, ఫోటోలు తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము, అండ్ ఆల్సో వాటర్లో దిగి బాగా స్విమ్ చేసాం. సో ఆకలేస్తుంది. అండ్ ఆల్సో టెంపుల్స్ కూడా ప్లాన్ చేశారట ఆన్ ది వే. And I'm hoping we will also visit those precious, prestigious, the great temples of our India, Andhra Pradesh. And also నేను ఇలా వీడియోస్ తీసుకుంటున్నానని మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. అండ్ ఈ ట్రెక్కింగ్ ప్లేస్ అంతా ఇప్పుడు నేను ఒంటరిగా చాలాసేపు నడుచుకొని వెళ్ళాలి, కొంచెం భయం వేస్తుంది. లెట్స్ సీ ఐ విల్ రీచ్ దెమ్ ఆర్ నాట్. లైటింగ్ అయితే ఇక్కడ అదిరిపోయింది. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగుంటుంది. అందుకే మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను కరెక్ట్గా ఇక్కడ లైటింగ్ వచ్చినప్పుడు.
యాక్చువల్లీ చాలా మాట్లాడాలి ఈ ప్లేస్ గురించి. అంటే లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి వాటర్ ఫాల్స్ వెళ్ళొచ్చు ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎందుకంటే ఫ్యూచర్లో మనమే ప్లాన్ వేసుకొని మన పర్టికులర్ ఫ్రెండ్స్ని పిక్ చేసుకొని వెళ్ళొచ్చు అని అలాగా నా మైండ్ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చా. బట్ అంటారు కదా టైం వస్తే ఏదైనా జరుగుద్దని. ఎగ్జాక్ట్లీ ఈ ట్రిప్లో ఇది అదే జరిగింది. లైక్ ఎలాగంటే నువ్వు అనుకుంటూ ఉండకు అది జరగాల్సిన టైం వచ్చింది అన్నట్టు. వీ ఎంజాయ్డ్ దిస్ వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ అ లాట్ ఇన్ దిస్ తిరుపతి ట్రిప్. సీరియస్లీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ బన్నీ, ఇలాంటి ఒక ట్రిప్ని ఆర్గనైజ్ చేసినందుకు. లైక్ ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అనేవి ఉంటాయని. అంటే ఇంకా చాలా చేస్తాం. మినిమం టు గో. లెట్స్ గో. ఇలాంటివి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. యా, అలాంటి తడిసిపోయిన బట్టలు అన్నీ బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి. సౌకర్యాలే కాదు అసౌకర్యాలు కూడా జరుగుతాయి. అడ్జస్ట్మెంట్స్తో కాంప్రమైజెస్తో ఫైట్స్ జరిగినా సరే అన్నీ ప్రాపర్గా మాట్లాడుకొని సెట్ చేసుకుంటే ఒక ట్రిప్ అనేది పీస్ఫుల్గా అద్భుతంగా ముగుస్తుంది. అండ్ మెమరీస్ కూడా అద్భుతంగా మనం గ్యాదర్ చేసుకోవచ్చు. పని ఓకే, అక్కడ వ్యాన్ వెళ్ళిపోద్ది, ఇంకెళ్దాం. వా, ఈ సౌండ్ వింటుంటే ప్రశాంతంగా భలే సుస్సు వస్తుంది కదా భయ్యా. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. యా, వి ఫైనల్లీ రీచ్ టు అవర్ గూడెం ప్రజలు. ఎక్కడ తప్పిపోకుండా గూటికి చేరాం. బాయ్ గాయ్స్. వీళ్ళేమో చాలా సేఫ్ గా ట్రిపుల్స్ హెల్మెట్ లేకుండా స్కూటీ మీద వచ్చేస్తున్నారు. అయ్యి బాబాయ్ ఇక్కడ ఏదో అయిపోతుంది. అండ్ మేమేమో ఇంకా 2 వాటర్స్ లో చిల్ అవ్వడం మొదలు పెట్టేస్తాం. ఆ గుండె తర్వాత నింపుకుంది కానీ. అండ్ రిటర్న్ వచ్చేసాక శ్రీ 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 పద్మావతి అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నాం. అండ్ మళ్ళీ రూమ్ కి వచ్చేసి ఆట మొదలు పెట్టేసాం. అండ్ మన ఫస్ట్ గేమ్ లోనే ఆట గెలిచేసి 80 రూపీస్ కొట్టేసాం. యాహూ! ఇక్కడ ఉన్న పిల్లలకి ఆట రాక ఊనో అండ్ లూడో ఆడుకుంటున్నారు. సో ఇలా అద్భుతంగా అడ్వెంచరస్ తో డే 5 అనేది గడిచిందనమాట విత్ 80 రూపీస్ ప్రాఫిట్. తిరిగి వెళ్లే ఆఖరి రోజు కూడా గోవిందరాజుల స్వామి గుడికి వెళ్ళాము అండ్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా అక్కడ అందరూ టిఫిన్ చేసేసి రీల్స్ చేసుకున్నాం. ఇంకా శ్రీకాళహస్తికి వెళ్ళి రాకపోతే మా అమ్మ కాళ్ళు ఎరగొడుతుంది. దాన్ని అందరం దర్శనం సంపూర్ణం చేసుకున్నాం. అలా రూముకి రిటర్న్ అయి చూస్తే 10 తిరుపతి లడ్డూలు చితికిపోయి చీమలు పట్టేసి గుండైపోయాయి. ఇంకా లాస్ట్ డే అందరు బడ్జెట్ వేసుకుంటే వీళ్ళకి 2000 లాస్ అయ్యాయి. సర్లే ఆ 2000కి హెల్ప్ చేద్దాం అనుకుంటే ఆ 2000 నేనే ఇవ్వాలని అర్థమైంది. షిట్, అనవసరంగా వెళ్ళా. వీళ్ళకి చూస్తే అసలు లాస్ అంటే ఏంటో కూడా తెలియదు అనుకుంటా. తగ్గ ఊనో ఆడేసుకుంటున్నారు. ఎంత రుద్ర మేకప్ పోదమ్మా. నా ఆకలిని చూసి వాళ్ళకే జాలేసి అందరం తినడానికి వచ్చేసాం. గొప్ప సర్వీస్ రా బాబు. ఇక్కడ వెయిటింగ్ ఎక్కువ, ఈటింగ్ తక్కువ అయిపోయింది. కోలగాని మనం ఇచ్చే బిల్ తోడు ఇంకో హోటల్ కట్టుకోవాలి. చేత కాంప్రమైజ్ అవ్వకుండా తినండి సగ్గాను. జంప్ అయిపోదాం సైలెంట్ గా. వాట్ ఇస్ దిస్? బియర్. దే పెయిడ్ నో? నో. ఎక్కడ పోలీసులకు పట్టించేస్తారని చెప్పి పే చేసేస్తాం ఇంకా అందరు ఫ్రెండ్స్ కలిపి. 2 minute క్రాఫ్ట్. మీరు వెళ్ళిన హోటల్లో షుగర్ సోంపు లేకపోతే ఎలా తయారు చేసుకోవాలన్నమాట. ఇంకా మేము ఉన్న రూమ్ కి బాయ్ చెప్పేసి మళ్ళీ పిలువు తండ్రి అని ఆ శ్రీనివాసుడికి దండం పెట్టుకొని లాస్ట్ మినిట్ సరదా వల్ల ఒక అడ్వెంచర్ చేసి ట్రైన్ మిస్ అయిపోయి నేను పక్క స్టేషన్ లో ఎక్కాను. ఎన్ని దారుణాలు సార్. వెళ్ళినప్పుడేమో కోడర్స్, వచ్చినప్పుడేమో సింగర్స్. వావ్. ఇంకా టైం 3 అవుతుంది. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. ఇక్కడ కూడా లిప్స్టిక్ రాస్తే బాగోదని ఆగిపోయా. అండ్ ఈ గ్యాప్ లో మనమేమో అందరు పడుకున్నప్పుడు వాళ్ళందరి ఫోన్ నుంచి డేటా లాగుతున్నాను ఈ బ్లాగ్ కోసం. పాప అందరు బాగా అలసిపోయారు. ఇంకా మనం కూడా పాడ్స్ పెట్టుకుని అలా మ్యూజిక్ వింటూ పడుకుని పోదాము. పడుకునిపోయా అనుకున్నారా? ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ తిరుపతి ట్రాన్స్. అస్సలు మర్చిపోలేని ఎక్స్పీరియన్సెస్ అండ్ అనుభూతులు చెందాను ఈ ట్రిప్ వల్ల.
మాకెలా గుడ్ మార్నింగ్ చెప్పాడు. వీళ్ళనేమో మేము వైజాగ్ వచ్చేసిందని చెప్పి భయపెట్టి లేపేసాం. అరే లెగండ్రా హర్ష ప్రశాంత్ లెగండ్రా అరే బన్నీ వైజాగ్ వచ్చింది లెగండ్రా. వీళ్ళైతే వైజాగ్ ఏంటి విద్యాబాలను వచ్చిన లెగరు అబ్బాయిలు అనిపించుకున్నారు కదా. ఇంక ఈ ట్రైన్ లో ఒక ప్రశాంతమైన చోటుని వెతికి తిరుపతి స్క్రిప్ట్ రాయడం మనం మొదలు పెట్టేసాం. కాలేజ్కి వెళ్ళి బీటెక్ చేయమంటే తిరుపతికి వెళ్ళి ప్యాక్ ఆడతారా, అది కూడా నేను లేకుండా. ఈసారి రూపాయల్లో కాదు డాలర్స్ లో, దిరమ్స్ లో, ఇంటర్నేషనల్ కరెన్సీలో గెలిచాం. ఇంకా మెల్లిగా మన వైజాగ్ దగ్గరికి రావడం స్టార్ట్ అయిపోయింది. అండ్ దట్స్ అ వ్రాప్. అలా ట్రైన్ దిగిన వెంటనే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఇంకా మనం స్టేషన్ దిగిన వెంటనే ఊబర్ బుక్ చేసుకున్నాం అండ్ ఆటోలో అలా క్రింజ్ వీడియోస్ చేసుకున్నాం. And we are back to our lovely Vizag. పాకెట్లో చూసి దొరికింది యాహూ మై ఫేవరెట్. విశాఖపట్నం గాలి, విశాఖపట్నం నీరు, విశాఖపట్నం భూమి. వస్తున్నాను తాతయ్య. And back to the place where we started our vlogging. It was the greatest experience I ever had with my friends. అయ్యో తాతయ్య. బడ్జెట్ ప్రకారంగా సింపుల్ గా మా ట్రిప్ ఎలా అయిందో చెప్పాలా. 2 रोटी, 1 आलू जीरा, 1 लस्सी, रोटी में मांच बटर डालो. हाँ ఆప్కో సార్. నో ఫ్యాట్, నో ఆయిల్, నో మసాలా, ఇవేమీ లేకుండా ఏముంటే అది పట్రా. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. ఎడారిలో దారి తప్పిపోయి తెచ్చుకున్న డబ్బులు అయిపోయి చివరికి నీళ్లు దొంగతనం చేసే స్థితికి వచ్చేసాను భయ్య. ఇది బాబ్జీ మన కథ. ఎక్స్క్లూజివ్ క్లిప్స్. సమయానికి చెరువులో ఉన్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా కష్టపడి ఎక్కాం, చాలా ఆనందంగా ఉంది. ఓకే, మీరు దేనికి భయపడలేదా మధ్యలో? మేము భయపడలే కానీ భయపెట్టాం, చాలా మంది ఏడ్ చేశారు కూడా. మా ట్రెక్కింగ్ బోర్ కొడుతుందని మా ఫ్రెండ్ ఇలా అమ్మాయిలు భయపెట్టడం మొదలు పెట్టాడు కోతిలాగా. ఎక్స్క్లూజివ్ క్లిప్స్ ఓన్లీ ఆన్ ఏకే. వీళ్ళకి భయపెట్టడానికి ట్రై చేసాం, పుల్ని వచ్చా భయపడని అంటున్నారు. పంది మొహం అని తిట్టారు రివర్స్లో. సో అదనమాట మేము గడిపిన 7 రోజులు. ఈ ట్రిప్ లో మేము ప్లేసెస్ చూడలేదు, మెమరీస్ బిల్డ్ చేసుకున్నాం. డే 1 లో అయితే మాకు నచ్చినట్టు ఆర్డర్ చేసుకున్నాం. లాస్ట్ డే అయితే వాటర్ కూడా ఆలోచించాల్సి వచ్చింది. పైసలు అయిపోయాయి, ప్లాన్స్ మారిపోయాయి, కానీ మంచి అనుభూతులు మిగిలాయి. ఈ 7 రోజుల్లో మేము అలసిపోయాము, మారిపోయాము, వాటి నుంచి నేర్చుకున్నాం. వైకుంఠంలో 7 ద్వారాలు ఉన్నాయంట, తిరుమలకైతే 7 కొండలు. అండ్ ఈ 7 కొండలు మేము ఎక్కడానికి వచ్చాం అనుకున్నాం, కానీ ఈ 7 రోజుల్లో మమ్మల్ని మేమే అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడే ఇంటికి వచ్చాను కాళ్ళ నొప్పులతో, 3000 పైగా ఫోటోలు వీడియోలతో, ఎంటీ వాలెట్ అండ్ 30 లాండ్రీతో కూడా. కానీ మనసు నిండా మెమరీసే ఉన్నాయి. ఇంకొంచెం ట్రాన్స్లో కూడా ఉన్నానులే, నెవర్ మైండ్. స్టార్టింగ్లోనే చెప్పాగా, కొన్ని జర్నీస్ మనం డిసైడ్ చేయం, అవి మనల్ని రప్పిస్తాయి. ఈ ప్రయాణం కూడా అలాంటిదే. ప్లాన్ కాదు, పిలుపు.